వైసీపీ క్రిమినల్ లీడర్ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై మరో కేసు నమోదైంది. తురకా కిషోర్ 4.5 లక్షల డబ్బు తీసుకుని నకిలీ ఇంటి పట్టా ఇచ్చారంటూ మాచర్ల నెహ్రూ నగర్కు చెందిన విజయాబాయి శ్రీను నాయక్ ఆరోపించారు. 2019లో రింగు రోడ్డు సమీపంలోని గ్యాస్ గోదాం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమికి తన సమీప బంధువు చల్లా శివ ద్వారా తురకా కిషోర్ నకిలీ పట్టా ఇచ్చి మోసం చేశారంటూ గతంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. మోసం చేసింది నిజమేనని తేలడంతో మాచర్ల స్టేషన్లో తురకా కిషోర్ అతని బంధువు మీద కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలపై తురకా కిషోర్ సెంట్రింగ్ కర్రతో దాడి చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, తురకా కిషోర్ పై కేసు వివరాలేంటి? పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తురకా కిషోర్ పై మరో కేసు నమోదైంది. గత వైకాపా ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు తురకా కిషోర్ అనేక దౌర్జన్యాలకు, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. అప్పట్లోనే తురకా కిషోర్ పై అనేక తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తాయి. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తురకా కిషోర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్రమంగా అధికారుల్ని, పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత చూసినట్టయితే ఈ 2 ఏళ్ల కాలంలో తురకా కిషోర్ పై అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ రోజు తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వైకాపా నేత ఎవరైతే ఉన్నారో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ స్థానికంగా ఉన్నటువంటి నెహ్రూ నగర్కి చెందినటువంటి విజయాబాయి శ్రీను నాయకుల దగ్గర నుంచి 4.5 లక్షల రూపాయలు తీసుకొని వారికి మాచర్ల పట్టణంలో రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని నకిలీ పట్టాలతో ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత వాళ్ళు అది నకిలీ పట్టా అని తెలియడంతో పలుమార్లు తురకా కిషోర్ దగ్గరికి వెళ్ళి తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే తురకా కిషోర్ వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళని బెదిరిస్తూ భయపెట్టుతూ పెట్టడం కూడా జరిగింది. అయితే దీని మీద ఇటీవలే వారి ఇరువురు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు స్థానిక ఎమ్మెల్యే అటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి దగ్గరికి వెళ్లి తాముని తురకా కిషోర్ ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని సాక్ష్యాధారాలతో చూపించి తమకు న్యాయం చేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దాంతో స్థానిక ఎమ్మెల్యే అటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అటు రెవెన్యూ సిబ్బందిని, పోలీసు అధికారులను కూడా ఈ యొక్క మోసానికి సంబంధించిన విషయంపై విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. అయితే అటు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఇరువురు కూడా ఈ ఫిర్యాదును తీసుకొని వాస్తవాలను విచారించగా అందులో తురకా కిషోర్ తన బంధువైనటువంటి వ్యక్తితో కలిసి ఈ ప్రభుత్వ భూమిని నకిలీ పట్టాలు సృష్టించి వాటిని వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో విజయాబాయి శ్రీను నాయకుడికి ఇవ్వడం జరిగిందని విచారణలో తేలింది. దీంతో తురకా కిషోర్ తో పాటు అతని బంధువైనటువంటి వ్యక్తిపైన ఇద్దరిపైన కూడా మాచర్ల పట్టణ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.